నమస్తే. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పటివరకు ఏంటంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పడం జరిగింది. అలానే ఇప్పుడు కూడా దాని మీదనే తను మాట్లాడుతుండడం జరిగింది. అయితే ఏదో ఒక రోజు సరే మరి నేను పులివెందుల ఎమ్మెల్యేని కదా, నేను ఒక్కసారైనా అసెంబ్లీకి వెళ్దామన్న ఆ ఒక్క ఆశను కూడా ఈ రోజు మరి RRR గారు చంపేశారేమో అనిపిస్తుంది. అసలు ఏం జరిగింది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తుంటే RRR గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశల మీద నీళ్లు చల్లినట్టు అనిపిస్తుంది. సో మరి దాని మీద మీ స్పందన ఏంటి సార్? ఎప్పుడు ఒక సామెత ఉంది కదా, మా తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిసింది అంటారు. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఈ మధ్యకాలంలో అన్నీ కూడా ఇట్లాగే జరుగుతున్నాయి. ఆయన ఒకటి అనుకుంటే పరిస్థితులు వేరేగా వస్తున్నాయి. ఆయన ఓడిపోవటం కన్నా కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఆయన్ని చాలా తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. ఒకటేమో సొంత పార్టీలో ఉన్న అగ్రనాయకులు పార్టీ వీడి వెళ్ళిపోతున్నారు. కార్యకర్తల్లో ఈయన మీద నమ్మకం సరిగిపోతుంది. కుటుంబ సభ్యులు ఈయన్ని చాలా ఒక తీవ్రమైన ఉగ్రవాదిలాగా కూడా చూస్తున్నారు, ఒక కుటుంబ సభ్యుడిగా కాదు. ఎందుకంటే ఆ విధమైన వేధింపులకు గురి చేస్తున్నాడు. రాజకీయంగా పరిస్థితులు ఇవాళ 151 స్థానాల నుంచి 11 స్థానాలకు రావటం, ప్రతిపక్ష హోదా రాకపోవటం, దానికోసం కూడా చేతులు జాసి అన్ని రాజ్యాంగ వ్యవస్థల దగ్గరికి వెళ్ళటం, భంగపడటం. తర్వాత ఇక ఈ పరిస్థితుల్లో గతంలో చేసిన తప్పిదాలన్నీ దుర్యోధనుడు గనక కౌరవ సభలో చేసిన వికటాట్టహాసాల్లాగా తను గతంలో తెలుగుదేశం సభ్యుల్ని, చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగాను వారి కుటుంబ సభ్యుల్ని కూడా తన సభ్యుల్ని ప్రోత్సహించి మాట్లాడించటం, అవహేళన చేయించటం, తను స్వయంగా అవహేళన చేయటం, ఇవన్నీ కూడా ఇవాళ తను మస్తిష్కంలో రీల్లాగా తిరుగుతున్నాయి. మీరు అన్నట్టు కనీసం శాసనసభ్యత్వాన్ని కాపాడుకోవటానికైనా ఆయన కనీసం అప్పుడప్పుడైనా వెళ్ళి శాసనసభలో సంతకం పెట్టాలి, హాజరవ్వాలి. ఇప్పుడు అట్లా హాజరవ్వాలన్నా కూడా ఇవాళ ఎవరైతే తను పరిపాలనలో 3rd డిగ్రీ గురి చేసి ఎంత చిత్రహింసలు పెట్టినటువంటి రఘురామరాజు గారిని ఇవాళ ఒక అధ్యక్ష స్థానంలో, అంటే డిప్యూటీ స్పీకర్ అన్నా కూడా స్పీకర్ స్థానంలోనే కూర్చున్నప్పుడు ఆయన ఆల్మోస్ట్ స్పీకర్ కింద లెక్క, అధ్యక్ష అని పిలవాల్సిందే. డిప్యూటీ స్పీకర్ వచ్చి ఆ స్థానంలో కూర్చున్నప్పుడు వీళ్ళందరూ లేచి నుంచోవాలి, సభలో అందరూ కూడా నమస్కారం పెట్టాలి. సభానాయకుడు, ముఖ్యమంత్రి కానీ ఇతర పక్ష నాయకులు కానీ ప్రతి శాసనసభ్యుడు కూడా. ఇప్పుడు ఆ స్థానంలో కూర్చునే రఘురామరాజు గారి పట్ల ఈయనకి చాలా తక్కువ అభిప్రాయం ఉంది. ఎంత వేధింపులకు గురి చేశాడంటే బహుశా ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా తన ప్రభుత్వంలో తన పార్టీకి చెందిన ఒక ఎంపీని ఆ విధమైన 3rd డిగ్రీ గురి చేసి సందర్భం అయితే ఉండదు. 3rd డిగ్రీ గురి చేయటమే కాకుండా ఆయన్ని మీద తప్పుడు మెడికల్ రిపోర్ట్లు కూడా ఇచ్చారు. 3rd డిగ్రీతో దెబ్బలు తగిలితే అది స్కిన్ ఎలర్జీ అని చెప్పి కూడా మేనేజ్ చేశారు ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇది సుప్రీంకోర్టు రాక వెళ్ళటం, పార్లమెంట్ రాక వెళ్ళటం. ఎందుకంటే పార్లమెంట్కి వెళ్ళేది ఆయన ఒక సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. ఆయన నన్ను ఇట్లా అరెస్ట్ చేశారు, ఇట్లా నన్ను చిత్రహింసలకు గురి చేశారని ఆనాటి స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్ళాడు. తర్వాత సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళింది, జాతీయ మీడియాలోని ఆకర్షించింది ఇదంతా కూడా. అటువంటి ఒక సిచ్యువేషన్ నుంచి ఇవాళ మరి ఆయన డిప్యూటీ స్పీకర్ స్థానంలోకి రావటం, అదే సభలో ఈయన ఒక సాధారణ శాసనసభ్యుడిగా కూర్చోవాల్సి రావటం, విధి అంటే ఇలా ఉంటుందేమో అనిపిస్తాయి కొన్ని. ఇప్పుడు నేను ముందు చెప్పాను కదా, తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తెలిసిందని. జగన్మోహన్ రెడ్డి గారు నేను 30 ఏళ్ల పాటు నేను ముఖ్యమంత్రిగా ఉంటాననే ఒక ధీమాలో ఉన్నాడు. అందువల్లే ఆయన ఎన్ని ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్నా కూడా ప్రజలు ఎన్నికల ముందు నేను చెప్పే ఏ అబద్ధమైన అమలు కాని హామీ అయినా నమ్ముతారు. నా చిన్నాన్ని మా కుటుంబ సభ్యులు సభ్యునా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద ఆ నిందేసి నమ్మించగలిగాను. ఎటువంటిదైనా కూడా నేను ఆరితేరిన నటుడిని, ఆస్కార్ అవార్డు కన్నా కూడా గొప్ప నటుడిని, నాకు మీడియా ఉంది, తర్వాత సొంత పేపర్ ఉంది, ఏదైనా కూడా ప్రొజెక్ట్ చేయగలను. తర్వాత నాకు సోషల్ మీడియా బలగం ఉంది, 30,000 మంది సైనికులు ఉన్నారు. వీళ్ళ ద్వారా ఎటువంటి అబద్ధాన్నైనా చిన్న గ్రామాల్లో ఉండే ఒక సాధారణ వ్యక్తి నుంచి ఒక మేధావి రాక నమ్మించగలను. తర్వాత నేను
ఈ ఎలక్ట్రానిక్ మీడియా ముందు కానీ పత్రికా సమావేశాల్లో మాట్లాడేటప్పుడు కూడా ఎటువంటి అబద్ధం మాట్లాడేటప్పుడు కూడా కొంచెం తొణకడం బెనకడం, యాజ్ ఇఫ్ నిజం అన్నంత ఇదిగా మాట్లాడతాడు. అది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. ఇవన్నీ కూడా తను బలాలు అనుకున్నాడు. కానీ ఇవాళ ఆ బలాలు ఏమి పనిచేయరా. 175 స్థానాలకి 175 గెలుస్తానని డంకా బజాయించి చెప్పి మరి లండన్ వెళ్ళాడు. రేపు రాబోయే ఎన్నికల్లో భారత జాతి మొత్తం నివ్వెరపోద్ది అన్నాడు. అంటే వైనాట్ కుప్పం అని కూడా ప్రశ్నించాడు. అంటే ఇక అంత కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఆయనకి ప్రధాన సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా జూలై 9వ తారీఖు అనుకుంటాను అది ప్రమాణ స్వీకారం వైజాగ్లో డేట్ ఫిక్స్ అయిపోయింది, మీరు అందరూ ప్రశాంతంగా ఉండండి అని చెప్పాడు. తర్వాత ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్లను పంపేటప్పుడు కూడా మీరు కౌంటింగ్ మనకు వ్యతిరేకంగా వచ్చినా కూడా ఫలితాలు దాన్ని తిప్పగలిగిన వాళ్ళే రండి, మనం ఎప్పుడు కూడా అడ్డ మార్గంలోనే వచ్చాం, మనది ఎప్పుడు రాజమార్గం కాదు. అంటే ఎటువంటి సిచ్యువేషన్ అయినా మనం ఆంధ్రప్రదేశ్లో మన ప్రభుత్వం ఉంది కాబట్టి మనం ఎట్టయినా సాధించగలం అని అనుకున్నారు. కానీ ఘోరాతి ఘోరమైనటువంటి ఫలితం వచ్చేటప్పటికి షాకుకు గురయ్యాడు. అసలు ఇంకోటి ఏంటంటే ఇట్లా ఎన్నిక అయిన తర్వాత వెంటనే నేను సభకి వెళ్ళను అని భీష్మించుకున్న ప్రతిపక్ష నాయకులు కూడా ఎవరు ఉండరు. ప్రజలు ఇచ్చిన బాధ్యతని పవిత్రంగా తీసుకుంటారు, ప్రజా తీర్పుని మేము శిరసావహిస్తూ ఉంటారు. ఎంత గొప్ప పార్టీ అయినా కూడా, ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయినప్పుడు జనతా టైంలో ప్రజల తీర్పుని శిరసావహిస్తానని చెప్పింది. ఇప్పుడు ప్రజల తీర్పును నువ్వు శిరసావహించాలంటే సభకి వెళ్ళాలి, సభకి వెళ్ళి నీకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చాలి. నేను వెళ్ళను అంటే యుద్ధానికి వెళ్ళని వ్యక్తికి తుపాకీ ఇచ్చి పంపరు కదా, వేస్ట్ కదా. నువ్వు యుద్ధానికి వెళ్తే తుపాకీ ఇవ్వాలి, యుద్ధానికి ఎవరైతే వెళ్తారో అతనికి ఇస్తే తుపాకీ అక్కడ ఉపయోగించగలుగుతాడు. నువ్వు బహిర్భూమికి వెళ్తుంటే నీకు తుపాకీ ఇస్తే నువ్వేం చేస్తావు? ఇంట్లోకి కూర్చున్నాడికి తుపాకీ అక్కర్లేదు. అట్లాంటప్పుడు ప్రజాప్రతినిధిగా ఎవరినైతే ఎన్నుకున్నారో ఈ 11 శాసనసభ నియోజకవర్గ ప్రజలకి అన్యాయం జరిగినట్టే కదా. ఇప్పుడు తను వెళ్ళకపోతే పర్వాలేదు, కానీ కొంతమంది ఫ్రెష్గా ఎన్నికైన 5-6 శాసనసభ్యులు కూడా ఇందులో ఉన్నారు. వాళ్ళకి ఏ వివాదాలు లేవు, వాళ్ళకి కోరిక ఉంది మా శాసనసభని మేము ప్రాతినిధ్యం వహించి సభలో మాట్లాడాలని, అధ్యక్ష అని పిలవాలని, తర్వాత ఏమన్నా ప్రభుత్వం మీద వ్యతిరేకమైనటువంటి విమర్శలు చేయాలని ఉంటుంది కదా, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాలని. అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయనలాగానే సీనియర్ ఆయన కూడా. ఇప్పుడు వీళ్ళిద్దరూ వెళ్ళకపోతే పెద్ద ఇష్యూ కాదు, కనీసం మిగిలిన వాళ్ళన్నా పంపాలి. అసలు వీళ్ళిద్దరు కూడా వెళ్ళకపోవటానికి రీజన్ అంటూ లేదు. ఇప్పుడు పులివెందుల నుంచి నిన్ను ఎన్నుకున్నారు, ఒకవేళ ఎన్నుకోకపోతే అసలు నీకు అర్హత లేదు వెళ్ళటానికి. అర్హత ఉండి కూడా నువ్వు వెళ్ళటలేదు అంటే నీలో ఏదో లోపం ఉందనేది ఎవరైనా ప్రజలు ఊహిస్తారు. అంటే నీకు సరైన ధైర్యం లేదా, లేకపోతే మానసికంగా నువ్వేమన్నా ఇబ్బందుల్లో ఉన్నావా, లేకపోతే వాళ్ళ సంఖ్యాబలాన్ని చూసి నువ్వు భయపడుతున్నావా. గతంలో ఈయన భయపెట్టాడు, 151 స్థానాలు ఉన్నాయి, మీరు 22 స్థానాలు 23, మేము లేచి నుంచుంటే మీరు ఏమైపోతారని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని అన్నాడు. అప్పటికి ఆయన ప్రతిపక్ష హోదా ఉంది. ఇవాళ అందులో సగం నంబర్లు కూడా ఈయనకి లేవు. తర్వాత 151 కాదు, కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఉన్నాయి. అక్కడ ఇంకా 13 సీట్లు పెరిగినాయి, ఈయనేమో ఇంకా 11 సీట్లు తగ్గినాయి. ఈ విధంగా చాలా మార్పులు చేర్పులు జరిగి ఈయన పరిస్థితి ఊహించని స్థితికి దిగజారింది. ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా వెళ్ళిన వ్యక్తినే ప్రజలు ఆదరిస్తారు తప్ప ప్రజలిచ్చిన తీర్పుని, ప్రజలిచ్చిన బాధ్యతల నుంచి పారిపోయిన వ్యక్తిని ఏ వ్యవస్థ కూడా గౌరవించదు. తర్వాత శాసనసభలో మాట్లాడితే నువ్వు మాట్లాడిన దాని రికార్డు అవుతుంది. 100 సంవత్సరాల తర్వాత కూడా నీ అభిప్రాయాలు ఏం చెప్పావో దానికి రికార్డు ఉంటుంది. నువ్వు ఇంటి దగ్గర మాట్లాడే దానికి ఏముంటుంది? ఇప్పుడు ఆ రోజు వివేకానంద రెడ్డి గారిని చంపారని నువ్వు బయట మాట్లాడిన దానికి విలువ ఏముంది? నువ్వు అబద్ధం చెప్పావు అనేది జనాలకు అర్థమైపోయింది. అదే నువ్వు ఒక శాసనసభలో చెప్పుంటే అది నిజమైనా కాకపోయినా అది రికార్డెడ్గా ఉంటుంది అన్నాడు. అది నిజమా ఒట్టిదో తర్వాత మాట. అట్లా శాసనసభ ప్రాంగణంలో అంటే శాసనసభ లోపల మాట్లాడేదానికి ఒక రికార్డు నమోదవుతుంది, ఒక విశ్వసనీయత అనేది ఉంటుంది. తప్పు అయినది కూడా అవ్వచ్చు, ఫలానా వ్యక్తి తప్పు మాట్లాడేది కూడా రికార్డే కదా. అంటే సత్య దూరం అంటారు పార్లమెంటరీ భాషలో చెప్పాలంటే. అబద్ధం అని కూడా శాసనసభలో అనడానికి లేదు. నిజంగా మాట్లాడాలంటే సత్య దూరమైన విషయాలు మాట్లాడుతున్నాడు అంటారు. అది సభా మర్యాద. మనం మన అంతర్గత భాషల్లో మనం అబద్ధం మాట్లాడుతున్నాం నువ్వు అంటాం, కానీ శాసనసభలో నిజంగా ఒక పరిపూర్ణత గల, ఒక పరిపక్వత గల నాయకుడైతే ఫలానా వ్యక్తి సత్య దూరమైన అంశాలు మాట్లాడుతున్నాడు అధ్యక్షాన్ని దృష్టికి తీసుకొస్తారు.
అట్లా కూడా నువ్వు ఒక అబద్ధం మాట్లాడినట్టు రికార్డ్ అయినట్టే కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక దేవాలయాన్ని గుడికి వెళ్లకుండా ఇంట్లో సెట్టింగ్ వేసుకుంటాడు, బాలాజీ దేవాలయానికి వెళ్లకుండా. అట్లాగే సచివాలయానికి వెళ్లకుండా సచివాలయం సెట్టింగ్ వేసుకుని సచివాలయం నుంచి మాట్లాడుతున్నట్టు సెట్టింగ్ వేస్తాడు. అట్లాగే ఇవాళ అసెంబ్లీని కూడా సమావేశాలు ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే అది పవిత్రత రాదు కదా. ఇప్పుడు మనం బాలాజీ గుడికి వెళ్ళినప్పుడు ఉండే పవిత్రత వేరు, బాలాజీ సెట్టింగ్ నేను కూడా ఇంట్లో నా స్థాయిలో నేను వేసుకున్నాను అనుకోండి, అది తిరుమల అవ్వదు కదా, ఆ పవిత్రత రాదు కదా ఆ ప్రదేశానికి. కాబట్టి ఆయన లేనిపోయిన గొప్పదనాన్ని ఆపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఈ రాజ్యాంగ వ్యవస్థల కన్నా అతీతుణ్ణి అనే భావన ప్రజల్లో కలిగిస్తున్నాడు. అంటే శాసనసభ కూడా నాకన్నా తక్కువే, నేను దాన్ని బహిష్కరిస్తున్నాను. అసలు వాళ్ళు నిన్ను బహిష్కరిస్తారు నీ ప్రవర్తన బాగోకపోతే. ఇప్పుడు ఈయనేమంటున్నాడు, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన శాసనసభనే నేను ధిక్కారంగా నేను వెళ్ళను, నేను బయటే మాట్లాడతానని. బయట మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు, కానీ ఇక అది ఉండదు. తర్వాత ప్రజలు ఇచ్చిన ఒక బాధ్యతని నువ్వు నెరవేర్చలేకపోతున్నావు అనే ఒక నింద. కాబట్టి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం వాళ్ళే మళ్ళీ చెప్తారు.